దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నప్పుడు సువార్త చెప్పి మనుషుల్ని తన రాజ్యం చేత లేదా తన వాక్యం చేత మనుషుల్ని బలపరిచి తన రాజ్యంలో పౌరుషత్వాన్ని అనుగ్రహిస్తాడు. బాగా వినాలి. ఒకటి దేవుని రాజ్యం, రెండు సాతాను సామ్రాజ్యం. సాతానుగాడు తన సామ్రాజ్యాన్ని ఎలా కడతాడంటే వాడు సువార్త చెప్పి కట్టడు, సోది చెప్పి కడతాడు. వాడు దేవుడు తన రాజ్యాన్ని ఎలా కడతాడంటే సువార్త చెప్పి కడతాడు. సువార్తకు ఆపోజిట్గా మాట్లాడేదే సోది. సోదికి మరి ఒక పర్యాయ పదమే కొండెములు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. అంటే అనవసరమైన సంగతులు మాట్లాడుకుంటూ వాడు ఒక టీం ఫామ్ చేస్తాడన్నమాట. అది వాడి సామ్రాజ్యం. ఇది ఆది నుంచి జరుగుతుందంటే ఆది కాను ఏదైనా వనం నుంచి సంగతులు తారసపడ్డాయి, మనం చూసాం. వాడు పట్టాన్న మంచి సంగతులు మాట్లాడతాడంటే వాడు మంచి సంగతులు మాట్లాడు, వాడు విడగొట్టి చెడగొట్టి వాడికి అంటూ ఒక టీం ఫామ్ చేసుకోవడానికి ఇలాంటి స్వభావ విరుద్ధమైన సంగతులు వాడు ఎక్స్పోజ్ చేస్తాడు. వాడుకున్న బుద్ధే అది. అందుకే వాడు ఆదామవలకి ఏదో మేలు చేస్తున్నట్టు, వాళ్ళ జీవితాలు బాగుపడితే అందరికన్నా ముందు నేనే మీకోసం నేను సంతోషిస్తానన్నట్టు, మీ జీవితాలు మేలు కోరేది యూనివర్స్లో ఎవరైనా ఉన్నారంటే దేవుడి కన్నా ముందు నేనే ఉన్నాను అన్నట్టు వాడు ఉచిత సలహాలు ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ రైట్ అని చెప్పడానికి వాడు క్వశ్చన్స్ రేజ్ చేశాడు. ఆ క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు వీళ్ళ ముఖం అంతా క్వశ్చన్ మార్క్ అయింది. అవును కదా, ఈ ప్రశ్నలకు ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని వాడు అడిగినప్పుడు వాడిని వాళ్ళు అడక్క మునిపి వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మీరు డెవలప్ అవ్వడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు, అందుకు మీరు ఏం చేస్తారంటే నా సలహా వినండి. ఆయన ఎందుకు మిమ్మల్ని తినొద్దు అన్నాడంటే దానికి కారణం ఒకటే, మీరు ఎదిగిపోతారని, మీరు బాగుపడిపోతారని, మీ బాగుని ఆయన చూడలేక ఆయన జెల్స్ ఫీల్ అయ్యి మీకు తినొద్దని కొన్ని కట్టడలు కట్టాడు. కాబట్టి మీ మంచి కోరేది ఎవరైనా ఉన్నారంటే దేవుడి కన్నా ముందు చెప్పండి నేనున్నానని చెప్పారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాసిప్స్ చెప్తున్నవాడు ఎప్పుడు ఎలా చెప్తాడంటే గుర్తుపెట్టుకోండి, మనకి మంచి చెప్తున్నట్టే చెప్తారు. నేను చెప్పేది కొండెమరా అని చెప్తే నువ్వు వింటావా? నువ్వు విను. నీకు ఎలా చెప్తాడు? నువ్వు బాగుండా, అసలు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను రా, కానీ నీకు ఎందుకు చెప్తానంటే నువ్వు బాగుండాలని చెబుతున్నాను రా. ఆ లవ్లీ మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా వాళ్ళు మనకి ఏదో మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది, అలానే చెప్తారు వాళ్ళు. అలా చెప్పిన మాటల వలన విడిపోయిన సంఘాలు, సంసారాలు, స్నేహాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించాం గతించిన వారం. దాని కొనసాగింపు ఈరోజు మనం చూస్తున్నాం. బాగా వినాలి. గాసిప్ స్టార్ట్ అవ్వడానికి కారణం, రకరకాల కారణాల్లో ఈ గాసిప్స్ని ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటాడంటే సాతానుగాడు ఎక్కువ ఉపయోగించుకుంటాడు. వాడు సువార్త చెప్పడు, వాడు సోది చెప్తాడు. వాడు గాస్పల్ చెప్పడు, గాసిప్స్ చెప్తాడు. ఆ చెప్పినప్పుడు దేవుని రాజ్యంలోంచి తన రాజ్యంలోనికి వాడు ప్రజలను లాక్కుంటాడు. వాడు వేసే పన్నాగాల్లో పన్నాగం ఒకటి. దేవుడు వాక్యం చెప్పి కాపురాలు కడితే వీడు కొండెములు చెప్పి కాపురాలు పోగొడతాడు. దేవుడు వాక్యం చెప్పి స్నేహాన్ని కడితే వీడు కొండాలు చెప్పి స్నేహాన్ని చెడగొడతాడు. దేవుడు వాక్యం చెప్పి సంఘాలు కడితే వీడి కొండెములు చెప్పి సంఘాలని మొక్కసెక్కలు చేస్తాడు. ఇది కొన్ని దరిద్రం, అది గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు సాతానుగాడివి. దీన్ని భుజాన మోసుకుని నాలికి భుజాల మీద వేసుకుని తిరిగే బుద్ధి ఇక్కడ ఎవరికైనా ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ ఉంటే జర జాగ్రత్త. దేవుడు నేరుగానే చెప్పండి, ఈ పులిపేట మీద నుంచి నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇది మాకు కాదులే, మాకు కాదులే, మాకు కాదులే, ఇది పక్కోడుకులే అనుకుంటే నీకు శ్మశానానికి ఎలకమ్మ కాడు దగ్గరలోనే పెట్టుకున్నావు మాత్రం మర్చిపోక. ఎందుకంటే యెహోవా మాటను తృణీకరించిన వాడు ప్రజల్లో ఉండకుండా చెప్పండి కొట్టివేయబడతాడు. కాబట్టి జాగ్రత్త. ఇది నీ కోసమా, నా కోసమా, మా కోసమా, ఎవరి కోసం అన్నది అప్లై చేయడం మానేసి ఒకవేళ నాలుగు ఉంటే మార్చుకుంటాను ప్రభువా అనడం ఉత్తమమైన సంగతి. జాగ్రత్త.